హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, లాస్ ఆఫ్ స్టాక్ అండ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి మొత్తం టోటల్గా రివిజన్ క్లాస్ అండి. ఇది మొత్తం 1.5 అండ్ ఆర్ 2 hours లో కంప్లీట్ చేసేద్దాం మనం. నిన్న ఈవినింగ్ బ్రాంచ్ అకౌంటింగ్ అప్లోడ్ చేశానండి నేను. టోటల్గా మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ నుంచి December 23, 24 అలాగే జూన్ పేపర్స్. ఇప్పుడు కూడా మనం ఈ వీడియోలో ఓవరాల్ గా చాప్టర్ మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్తూ లాస్ ఆఫ్ స్టాక్ అండ్ ప్రాఫిట్స్ కూడా అండి. మనకి ఈ పేపర్స్ గురించి ప్రీవియస్ 3 years 3 times చూసుకుంటే మనకి 2 times ఏమో లాస్ ఆఫ్ స్టాక్ ఇచ్చారండి, 1 time ఏమో లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇచ్చారండి. ఓకే స్టూడెంట్, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, రైట్. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫర్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. ఇది దీనికన్నా ముందు లాస్ ఆఫ్ స్టాక్ మొత్తం కూడా క్వశ్చన్ నెంబర్ వైజ్ ఇచ్చుకుంటూ టోటల్ గా కంప్లీట్ చేసేసామండి. మనం యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేశాను. మీకు డీటెయిల్ గా కావాలంటే అక్కడ చూడండి. ఇంకా లేదు రివిజన్ క్లాస్ సరిపోతుంది అంటే కనుక ఈ క్లాస్ చూడండి, సరిపోతుంది. ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్. రైట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, లాస్ ఆఫ్ స్టాక్ అండ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే మనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత స్టాక్ ని వాల్యూ చేయాలి. స్టాక్ ని వాల్యూ చేసేటప్పుడు మరి ఆల్రెడీ లాస్ అయిపోయాం మనం. మరి వేటి ఆధారంగా చేస్తాము అంటే మనకి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి. ప్రీవియస్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ లో మనకి గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. గ్రాస్ ప్రాఫిట్ లో మనం ఎంత అయితే గ్రాస్ ప్రాఫిట్ ఎర్న్ చేస్తామో దాని నుంచి మనం ఈ సంవత్సరము ఎప్పుడైతే మనకి యాక్సిడెంట్ జరిగిందో ఆ పీరియడ్ కి మనం మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామండి. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసి మనం అన్సోల్డ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో యాక్సిడెంట్ జరిగే రోజుకి ఆ టైంకి కనుక్కుంటాం అనమాట. అంటే ఒకసారి చూడండి, ఫస్ట్ మనం మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ఏమో ఈ సంవత్సరం మనకి లాస్ అయిన పీరియడ్ ఏదైతే ఉందో ఆ లాస్ అయిన డేట్ ఎంతైతే స్టాక్ ఉందో అది కనుక్కోవాలి. అది కనుక్కోవాలి అంటే మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం మనం లాస్ట్ ఇయర్కి వెళ్తామండి. లాస్ట్ ఇయర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ట్రేడింగ్ అకౌంట్ లో మనకి పర్చేజెస్ అంటే అకౌంటింగ్ పీరియడ్, ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ సంబంధించి మనకి పర్చేజెస్, తర్వాత సేల్స్, అలాగే ఓపెనింగ్ స్టాక్, అలాగే క్లోజింగ్ స్టాక్ ఇవన్నీ ఇస్తారండి. దాంతో మనం అన్సోల్డ్ స్టాక్ ఫైండ్ అవుట్ చేస్తాం. చూద్దాం చూడండి ఒకసారి. ఇదిగోండి, of the different forms of accidental losses, loss by fire is the most common one. A fire insurance policy is usually taken to cover two types of losses, loss of stock and loss of profits. Loss of profits అంటే అర్థం ఏంటి అంటే మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ కోలుకోవడానికి కొంత టైం పడుతుందండి. ఆ టైంలో ప్రాఫిట్స్ మనకి నార్మల్ గా జరిగే ప్రాఫిట్స్ కన్నా కానీ ప్రాఫిట్స్ తగ్గుతాయి అనమాట. సో ఎంత తగ్గినాయి అనే దాని గురించి ఇక్కడ, దాని గురించి కూడా ఏం చేస్తారు అంటే పాలసీ తీసుకుంటారు. దాన్ని లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ అంటారు అనమాట. As stocks constitute a considerable portion of the working capital of any business and especially for trading concerns, any loss of stock directly affects the solvency of the business. A business has to cover this adequately. Okay. అయితే ఇక్కడ మనం చూద్దామండి, డైరెక్ట్ గా మన సమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ పర్టికులర్స్ ఇవన్నీ కూడా మనం ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకు ట్రేడింగ్ అకౌంట్ లో మనకు తెలుసు ఓపెనింగ్ స్టాక్ తో స్టార్ట్ అవుతాము, నెక్స్ట్ పర్చేజెస్ రాస్తాము, క్రెడిట్ సైడ్ సేల్స్, తర్వాత క్లోజింగ్ స్టాక్, తర్వాత గ్రాస్ ప్రాఫిట్ అనేది మనకు తెలుసు. కాబట్టి మనం డైరెక్ట్ నేను ఒక సమ్ తీసుకుంటున్నానండి. ఇది నెట్ క్లెయిమ్ కనుక్కునేది కూడా ఏంటి అంటే మనకి నెట్ క్లెయిమ్ అంటేనేమో ఇదిగోండి పాలసీ వాల్యూ అంటేనేమో మనకి ఆల్రెడీ పాలసీ తీసుకుంటాం కదా ఆ వాల్యూ. తర్వాత వాల్యూ ఆఫ్ స్టాక్ లాస్ట్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ అంటేనేమో మనం మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ లో అన్సోల్డ్ స్టాక్ ఎంతో కనుక్కుంటామండి. అన్సోల్డ్ స్టాక్ కనుక్కున్న తర్వాత మనకి వాల్యూ ఆఫ్ స్టాక్ లాస్ట్ ఆన్ డేట్ ఆఫ్ యాక్సిడెంట్ అంటాం. నెట్ క్లెయిమ్ అంటే అర్థం ఏంటి అంటే ఎంతో కొంత సరుకు రక్షిస్తామండి యాక్సిడెంట్ నుంచి. ఆ సరుకుని మనం తీసేస్తే అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఎంతైతే స్టాక్ లాస్ అయ్యామో అని తెలుసుకుంటామో దాని నుంచి రక్షించబడినటువంటి సరుకు దాన్నే సాల్వేజ్ వాల్యూ అంటారండి. సాల్వేజ్ వాల్యూ లెస్ చేస్తే వచ్చేది ఏంటి అంటే మనకి నెట్ క్లెయిమ్ అని. ఇవన్నీ కూడా మనకి సమ్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్ గా తెలుస్తాయి. ఒక సమ్ తీసుకుందామండి, మనం ఒక ప్రాబ్లం తీసుకుని చేద్దాము. ఇదిగోండి మనకి ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం తీసుకుందాం. చూడండి, థర్డ్ ప్రాబ్లం లో ఇదిగోండి ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఎక్స్ లిమిటెడ్ హ్యాస్ టేకెన్ అవుట్ ఏ ఫైర్ పాలసీ ఆఫ్ 1,60,000 రూపీస్. ఇదేనండి మనకి పాలసీ వాల్యూ కవరింగ్ ఇట్స్ స్టాక్.
ఏ ఫైర్ అక్కడ 31st March 2022 డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ డేట్ న జరిగింది అనేది 31st March 2022 జరిగింది అంటే మనకి ఈ అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది నువ్వు తెలుసుకోవాలి. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ అవైలబుల్, రైట్. స్టాక్ యాజ్ ఆన్ 31st 12 2021 అండి. ఓకే, 31st 12 2021 అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఒకటి ఏమని అంటే, ఇది క్యాలెండర్ ఇయర్ ఉంది కదా, 1/1 తో స్టార్ట్ అయ్యి, అర్థమవుతుందండి, 1/1 తో స్టార్ట్ అయ్యి ఇది 31st 12 తో ఎండ్ అవుతుంది అనేది నీకు ఫస్ట్ ఇది అర్థం చేసుకో. సరే, ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటిది ఇయర్ ఎప్పుడు అంటే 31st 2020లో జరిగింది, 2022లో జరిగింది కాబట్టి 1st January 2022తో మొదలైందండి ఈ అకౌంటింగ్ ఇయర్. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st December తో ఎండ్ అవుతుంది. కానీ ఈ మధ్యలోనే 3 months అవ్వగానే యాక్సిడెంట్ జరిగింది. అది ఎప్పుడు అంటే March 2022లో. అర్థమవుతుందా? జనవరితో జనవరితో స్టార్ట్ అయిందండి ఈ అకౌంటింగ్ ఇయర్. మనకి మార్చిలో మధ్యలోనే 3 months గడవంగానే యాక్సిడెంట్ జరిగింది. అంటే నువ్వు 3 months కి జరిగినటువంటి, నీకు సమ్లో ఏ ఇన్ఫర్మేషన్ నీకు కావాలి? 3 months కి జరిగినటువంటి సేల్స్, తర్వాత 3 months కి జరిగినటువంటి పర్చేజెస్, అర్థమవుతుందండి, అలాగే ఓపెనింగ్ స్టాక్ నీకు కావాల్సి ఉంటుంది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్లోజింగ్ స్టాక్ ఎప్పటికీ March 31st కి ఉన్నటువంటి స్టాక్, March 31st కి ఉన్నటువంటి స్టాక్ మనం అంటే 3 months ఎండ్ అవుతున్న టైంలో ఏదైతే ఉందో, థర్డ్ మంత్ లో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మనకి ఏం కావాలి అంటే ఆ రోజున ఉన్నటువంటి స్టాక్ కావాలి. మరి ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం కూడా ప్రమాదం జరిగింది కాబట్టి ఎలా కనుక్కుంటాము అంటే, మనం ట్రేడింగ్ అకౌంట్ లో దేంతో స్టార్ట్ అవుతామండి? ఓపెనింగ్ స్టాక్, తర్వాత పర్చేజెస్, తర్వాత క్రెడిట్ సైడ్ సేల్స్ రాసుకుంటాము. అయితే మనకి స్టాక్ తెలియదు. సరే, గ్రాస్ ప్రాఫిట్ తెలుసు అనుకోండి మనకి, అర్థమవుతుందండి, ఓపెనింగ్ స్టాక్ ఉంది, పర్చేసెస్ ఉన్నాయి, తర్వాత గ్రాస్ ప్రాఫిట్ కూడా తెలుసు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామండి? డెబిట్ సైడ్ ఆ మూడింటిని మనం యాడ్ చేసేసి క్రెడిట్ సైడ్ సేల్స్ తీసేసామంటే అనుకోండి, బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుందండి? స్టాకే కదా. ఓకే, సరే, ఇప్పుడు చూద్దాం. మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మనకి డైరెక్ట్ గా గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చారా లేదా, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ అకౌంటింగ్ పీరియడ్ 12 months పీరియడ్ ఏదైతే ఉందో అది ఇచ్చారా అనేది చూద్దామండి. ఓకే, మనకైతే ఇక్కడ స్టాక్ యాజ్ ఆన్ 31st 12 2021 అన్నారండి. అంటే మనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరానికి ఇది ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. 1/1/2022కి మనం ఓపెనింగ్ స్టాక్ రాసుకుంటామండి. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ అంటామండి. మనం ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సంవత్సరంలో స్టాక్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వేసేటటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ అంటాము. ఎందుకంటే టోటల్ గా మనం ఇయర్ ఎండింగ్ వరకు వేయట్లేదు, మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో మనం రాస్తున్నాం కాబట్టి మెమోరాండం అని పేరు పెట్టాం, రైట్. నెక్స్ట్, పర్చేజెస్ టు ద డేట్ ఆఫ్ ఫైర్. ఓకే, పర్చేజెస్ కూడా ఇచ్చారండి. డేట్ ఆఫ్ ఫైర్ అంటే మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి ఇయర్. నెక్స్ట్, సేల్స్ టు ద డేట్ ఆఫ్ ఫైర్, ఇది కూడా అంతే. ఓకేనా? నెక్స్ట్, క్యారేజ్ ఇన్వర్డ్, ఇవన్నీ కూడా అంతేనండి. కమిషన్ ఆన్ పర్చేజెస్ టు బి పెయిడ్. ఓకే, తర్వాత గ్రాస్ ప్రాఫిట్ రేషియో 50% ఆన్ కాస్ట్. అంటే నువ్వు ట్రేడింగ్ అకౌంట్ అంటే ప్రీవియస్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ వేసి దానిలో గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుని రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాల్సి వచ్చేది. కానీ వాళ్ళు డైరెక్ట్ గా రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చారు అంటే నువ్వు మెమోరాండం, ఈ సంవత్సరంలో ప్రమాదం జరిగినటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కి ఉన్నటువంటి సరుకు మనం కనుక్కోవచ్చు. ఎలా అంటే డైరెక్ట్ గా మనం మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ వేయొచ్చు. మనం ట్రేడింగ్ అకౌంట్ లాస్ట్ ఇయర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఎందుకు వేస్తాము అంటే గ్రాస్ ప్రాఫిట్ రేట్ కనుక్కోవడానికి. వాళ్ళే ఇచ్చేసారండి. సో మనం డైరెక్ట్ గా మనం లెక్కలోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్, ఇంకొకటి, అసలు ఏమి కనుక్కోమన్నారు అనేది చూడాలి. యు ఆర్ ఆస్క్డ్ టు అసర్టైన్ టోటల్ లాస్ ఆఫ్ స్టాక్, అలాగే అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ టు బి మేడ్ అగేన్స్ట్ ద ఇన్సూరెన్స్ కంపెనీ అస్యూమింగ్ దాట్ ద పాలసీ వాజ్ సబ్జెక్ట్ టు యావరేజ్ క్లాస్. చెప్తానండి, యావరేజ్ క్లాస్ అంటే కూడా స్టాక్ సాల్వేజ్ అమౌంటెడ్ టు 41,360 ఇంత రక్షించబడినది, రైట్. డైరెక్ట్ గా మనం ఏం చేయాలి అంటే మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ కి వెళ్ళిపోదాము. ఇక్కడెక్కడికి మనం స్టార్ట్ చేసినట్టున్నామే. సరే, మళ్ళీ రాద్దాంలే. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ తో పని లేదండి. ఎందుకు అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కోసమే మనకి ట్రేడింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రీవియస్ ఇయర్ ది అవసరము లేదు. ఓకే, రైట్. అసలు మనకి ఇది సిక్స్త్ లో బి క్వశ్చన్ గా ఇస్తున్నారండి. చూద్దాం. ఇదిగోండి, ఏమిటి దీని పేరు? మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, రైట్. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ మనకు తెలుసు కదండి, మనం చదివాం కదా ఇప్పుడు లెక్క. ఓపెనింగ్ స్టాక్ తర్వాత పర్చేజెస్ కూడా ఉన్నాయండి సమ్ లో.
సో పర్చేసెస్ అండి. తర్వాత రిటర్న్ ఇన్వార్డ్స్ ఉన్నాయి. రిటర్న్ ఇన్వార్డ్స్ కాదండి, క్యారేజ్ ఇన్వార్డ్స్. క్యారేజ్ ఇన్వార్డ్స్ ఉన్నాయండి. తర్వాత ఇంకేవో ఉన్నాయి, రాద్దాం. బై సేల్స్, స్టాక్ తెలియదు మాకు, ఇలా రాసి వస్తున్నాం. ఓకే, మొత్తం మనం దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దామండి. ఫస్ట్ పాయింట్ ఎక్కడుంది మనకి, ఇదేనా? ఓకే, ఓపెనింగ్ స్టాక్ 1/1/2022 60,000, పర్చేజెస్ 2,60,000, 60,000, సారీ 60,000. నెక్స్ట్ 2,60,000. ఏంటి 2,60,000 సరే చూద్దాం. పర్చేజెస్ రైట్. నెక్స్ట్ 1,80,000 సేల్స్ అండి, అవి 1,80,000. క్యారేజ్ ఇన్వర్డ్ 1,600. తర్వాత ఇంకా ఉన్నాయండి పాయింట్స్. ఇంకా ఇదిగోండి, కమిషన్ ఆన్ పర్చేజెస్. కమిషన్ పర్చేజెస్ మీద కమిషన్ 2%. ఇది కూడా ఎక్స్పెన్సే, సో 2% పర్చేజెస్. కమిషన్ ఆన్ పర్చేజెస్ 2% ఆఫ్ 2,60,000. క్యాల్సి తీసుకోవాల్సిందే నేను. 2,60,000 ఇంటూ 2%, 5,200 రూపాయలు. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చారు చూడండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ కాస్ట్ 50% అట. ఆన్ కాస్ట్ అంటే మనం అమ్మాం కదండి, సేల్స్ ఉన్నాయి కదా మనకి. సేల్స్ 1,80,000, దాని మీద చూడాలి. కాకపోతే ఆన్ సేల్ ఇవ్వలేదు మనకి. ఆన్ కాస్ట్ 50% అన్నారండి. ఇదిగోండి, ఆన్ కాస్ట్ 50%. 50% అంటే దీన్ని ఇంకొక రకంగా కూడా నేను రాస్తా, 1/2 ఆన్ కాస్ట్, రైట్. ఇది ఆన్ సేల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆన్ సేల్ వచ్చేటప్పటికి ఆ ప్రాఫిట్ 1 ఏదైతే ఉందో 2కి యాడ్ అయ్యి 1/3 ఆన్ సేల్ అవుతుందండి, రైట్. సో మనకు ఉంది ఇక్కడ సేల్స్ కాబట్టి 1,80,000 మీద 50%. ఇదిగోండి గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ రాద్దాం. 2 GP 1/3 ఆఫ్ 1,80,000 అలా రాయొచ్చు, లేదా 50/150 కూడా రాయొచ్చు. 1,80,000 ఇంటూ 1/3 ఈజ్ ఈక్వల్ టు 60,000 రూపీస్ జీబీ, 60,000. లేదా మనం ఇంకొకటి ఏంటి అంటే 1,80,000 ఇంటూ, ఇదిగోండి 1,80,000 ఇంటూ 50/150. 150 ఎందుకు అంటే కాస్ట్ 100 ప్లస్ 50 ప్రాఫిట్. ఎందుకు అంటే మనం సేల్ మీద చూస్తున్నాం కాబట్టి ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా, అయిపోయింది మన సమ్. ఇప్పుడు మనం మొత్తం బ్యాలెన్స్ చేసేస్తే రైట్, యాడ్ చేద్దాం. 60,000 ప్లస్ 2,60,000 ప్లస్ 1,600 ప్లస్ 5,200 ప్లస్ 60,000 రూపీస్ మైనస్ మొత్తం 3,86,800. 3,86,800 మైనస్ 1,80,000 ఈజ్ ఈక్వల్ టు 2,06,800 రూపీస్ స్టాక్ అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు రండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సాల్వేజ్ వాల్యూ ఉందండి. ఇదిగోండి 41,360 రూపీస్, రైట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లెయిమ్ పెడదాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లెయిమ్, రైట్. స్టాక్ ఎప్పటి వరకు అండి? స్టాక్ ఎట్ ద డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు నీకు స్టాక్ ఎంత అంటే 2,06,800 రూపీస్. దీంట్లో నుంచి లెస్ చేయండి సాల్వేజ్ వాల్యూ. ఎంత ఇచ్చారండి? 41,360. ఇదిగోండి 41,360 రూపీస్. 41,360 రూపీస్. ఒక్కసారి క్యాలిక్యులేషన్స్ చెక్ చేసుకుందామండి. మనం ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్ మిస్ రైటే. 41,360 అంటే లెస్ చేసే 1,65,440. 1,65,440.
1,65,440. ఇది ఏమిటి అంటే యాక్చువల్ లాస్. యాక్చువల్ లాస్ స్టెప్స్ చూడండి, జాగ్రత్తగా రాసుకోండి. ఇప్పుడు ఏంటి అంటే యావరేజ్ క్లాజ్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కానీ మనం చూద్దాం అప్లై అవుతుందా లేదా. యావరేజ్ క్లాజ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత, పాలసీ ఎంత, 1,60,000 అండి. రైట్, 1,60,000. మనకి యాక్సిడెంట్ జరిగింది ఏంటి అంటే 1,60,000 కన్నా మించే ఉందిగా, 1,60,000. అంటే ఏంటి, అండర్ ఇన్సూరెన్స్ చేయించాం మనం. అండర్ ఇన్సూరెన్స్ చేయించినప్పుడు, అదే నువ్వు అండర్ ఇన్సూరెన్స్ చేయించకుండా మనకి జరిగినటువంటి యాక్సిడెంట్ కన్నా కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కువ ఉంటే మనకి ఎంతైతే యాక్సిడెంట్ జరిగిందో అంతా ఇచ్చేసే వాళ్ళండి. ఇప్పుడు ఇవ్వరు. మనకి యావరేజ్ క్లాస్ అప్లై అవుతుంది. యావరేజ్ క్లాస్ అంటే ఏమీ లేదు, ఎంత రాసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇదిగోండి, యాక్సిడెంట్ జరిగే డేట్ దగ్గర ఉన్నటువంటి సరుకు ఎంతైతే ఉందో అది, తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఒకటి, ఈ రెండు ఇన్ఫర్మేషన్లు తీసుకుని మనం పాలసీ వాల్యూతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, ఇంతే. ఇదిగోండి, యాక్చువల్ లాస్ ఏదైతే ఉందో, ఇదిగో యాక్చువల్ లాస్ 1,65,440 డివైడెడ్ బై 2,06,800 రూపీస్ ఇంటూ పాలసీ వాల్యూ 1,60,000 రూపీస్ రాయొచ్చు. లేదా కొంతమంది ఏం చెప్తారంటే ఇలా చెప్తారు దీన్ని, ఆర్ పాలసీ వాల్యూ పైన వేసుకుని 1,60,000 రూపీస్ డివైడెడ్ బై 2,06,800 రూపీస్ ఇంటూ 1,65,440 చెప్తారండి. ఏదైనా ఒకటే. ఓకే, చూద్దాం. 1,65,440 బై 2,06,800 రూపీస్ ఇంటూ 1,60,000 రూపీస్ అంటే నీకు రూపీస్ 1,28,000 రూపీస్ వచ్చింది. ఇది సంగతి, అయిపోయింది సమ్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడుంది? ఫోర్త్ ప్రాబ్లం చూద్దామా? ఓకే, 4 లెక్క చెప్తున్నాను, తర్వాత చిన్న చిన్నగా ఎగ్జామ్ ప్రాబ్లంలో కూడా వెళ్దాం మనం. ఫోర్త్ సమ్ ఏమడిగారు? ఫస్ట్ నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్. ఏ ఫైర్ అక్కర్డ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ శ్రీజీ వెంకటేష్ ఆన్ 1/4/2021. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి, ఇది కనుక్కున్న తర్వాత మీరు ఈ అకౌంటింగ్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఏ కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ ది స్టాక్ వాజ్ డిస్ట్రాయిడ్. ద స్టాక్ సాల్వేజ్డ్ వాజ్ 28,000. రక్షించబడ్డారు. శ్రీ వెంకటేష్ హ్యాడ్ టేకెన్ ఏ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ 17,10,000. కాదు, ఇది 1,71,000. ఒక సున్నా కొట్టి. To cover the loss of stock by fire, you are required to ascertain the insurance claim which the company should claim from the insurance company for the loss of stock by fire. The following particulars are as follows, right? ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ 1/4/2022 అండి. అయితే ఇది ఎప్పుడు ఈ అకౌంటింగ్ పీరియడ్ అనేది చూసుకోవాలని చెబుతాను నేను. ఇక్కడ నీకు పర్చేజెస్ 2021, ఇంకో పర్చేజెస్ ఫ్రమ్ 1/1/22 టు 1/4/22 ఇలా ఇచ్చారు కదండి. మనకి ఈ అకౌంటింగ్ పీరియడ్, ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి అకౌంటింగ్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1 జనవరితో స్టార్ట్ అయిందండి 2022లో. క్లియరా? 1 జనవరితో స్టార్ట్ అయిందండి. 1/4/2022తో యాక్సిడెంట్ అయింది అంటే 31/3 అంటే 3 నెలల కాలం అండి. ఇది 1వ తారీఖు కాబట్టి దీనికి ముందున్న రోజు అంటే 3 మంత్స్ పీరియడ్ అని అర్థం చేసుకోండి. ఇంక ఒక రోజు ఏముంది, 3 మంత్స్ పీరియడ్ అన్నమాట మనకి. ఓకేనా? అది ఎప్పుడు అంటే 2022. అంటే నువ్వు మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ఏ పీరియడ్ వేయాలి అంటే 1 జనవరి 2022 టు ఇదిగోండి ఈ డేట్ వరకు వేయాలి, అంతే. సరే, మనకి గ్రాస్ ప్రాఫిట్ రేషియో డైరెక్ట్ గా ఇస్తే మనం మెమోరాండంకి వెళ్ళిపోతామంటే, ఇవ్వకపోతే కనుక లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ట్రేడింగ్ అకౌంట్ లాస్ట్ ఇయర్ తీసుకుని గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటాం, అంతే. చూద్దాం. పర్చేజెస్ ఫర్ ద ఇయర్ 2021. ఓకే, అంటే ఏంటి, 2022కి ప్రీవియస్ ఇయర్ 2021. సో మనకి గ్రాస్ ప్రాఫిట్ ఇవ్వలేదండి, మెమోరాండం డైరెక్ట్ గా వెళ్ళలేము, ప్రీవియస్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ మనం వేయాలి. సో నెక్స్ట్, సేల్స్ ఫర్ ద ఇయర్ 2021. రైట్, ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఇచ్చారు, పర్చేజెస్ ఇచ్చారు, అకౌంటింగ్ పీరియడ్ మొత్తానికి తర్వాత పర్చేజెస్ 1/1/22 టు 1/1/4/22 అంటే నేను ఇక్కడ రాశాను కదండి జనవరి 1 అని. సో ఇవి మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ లో వేసుకునేటటువంటి ఇన్ఫర్మేషన్ అండి. పర్చేజెస్, సేల్స్, తర్వాత స్టాక్ ఆన్ 1/1/21 అంటే ఇప్పుడు మనం వేసేటటువంటి ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఓపెనింగ్ స్టాక్ అండి ఇది. నెక్స్ట్ స్టాక్ 31/12/2021 అంటే ట్రేడింగ్ అకౌంట్ లోనేమో క్లోజింగ్ స్టాక్, నెక్స్ట్ మెమోరాండం లోనేమో ఓపెనింగ్ స్టాక్ అండి, అంతే కదా. 31/12/2021 అంటే మనకి 2021 సంవత్సరంలో క్లోజింగ్ స్టాక్, ఇదే క్లోజింగ్ స్టాక్ 2022 యాక్సిడెంట్ జరిగినటువంటి ఇయర్ లో ఓపెనింగ్ స్టాక్. నెక్స్ట్ వేజెస్ పెయిడ్, ఇది ప్రీవియస్ ఇయర్ వేజెస్ పెయిడ్, ఇవి మెమోరాండం. నెక్స్ట్, శ్రీ వెంకటేష్ హ్యాడ్ ఇన్ జూన్ 2021 అంటే ఎప్పుడండి, జూన్ 2021 మనము మొదలు పెట్టాము ప్రీవియస్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ 1/1/21 తో స్టార్ట్ అయ్యి
31/12/21తో ఎండ్ అయ్యేటటువంటి ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో అప్పుడు జూన్లో మధ్యలో ఏమైందంటే జూన్లో 50,000 రూపాయల సరుకు ఏం జరిగింది, విచ్ అన్ఫార్చునేట్లీ వర్ లాస్ట్ ఇన్ యాక్సిడెంట్ లో లాస్ అయిపోయామట. అయితే సిన్స్ దేర్ వాజ్ నో ఇన్సూరెన్స్ కవర్ టేకెన్, ద లాస్ హ్యాడ్ టు బి బోర్న్ బై రైట్. ఆ 50,000 రూపాయలు ప్రీవియస్ ఇయర్ లో అంటే మెమోరాండం వేసి మనం యాక్సిడెంట్ జరిగినటువంటి ఇయర్ కి ముందున్నటువంటి సంవత్సరంలో 50,000 రూపాయలు కన్సైన్మెంట్ చేస్తే గూడ్స్ అవి లాస్ అయిపోయినాయి అంట. రైట్. సో అప్పుడు మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తాము, దీన్ని ఏం చేస్తాము అంటే మనము మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారముగా మనం ట్రేడింగ్ అకౌంట్ రాస్తామండి. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ రాసినప్పుడు 2 ఓపెనింగ్ స్టాక్ 2 పర్చేజెస్ రాసినప్పుడు దీనికి సమానంగా మ్యాచింగ్ లో బై సేల్స్ మొత్తం అమ్మేశారనుకోండి నీకు క్లోజింగ్ స్టాక్ అనే కాన్సెప్ట్ రాదు. మొత్తం అమ్మకపోతే మనకి క్లోజింగ్ స్టాక్ రాయాలి. అలాగే ఏమైనా ఆ లాస్ అయ్యామనుకోండి, యాక్సిడెంట్ జరిగిన గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అయినా లేదా ఏమైనా లాస్ ఏమైనా అయినా కానీ అవన్నీ కూడా ఇక్కడ చూపించాలి. ఎందుకంటే అకార్డింగ్ టు మ్యాచింగ్ కాన్సెప్ట్. ఓకే. ఇక్కడ ఉన్నవి ఇక్కడ మ్యాచ్ అవ్వకపోతే నీకు కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియదు. సో ఈ 50,000 రూపాయలని 2021కి మనం వేసేటటువంటి ట్రేడింగ్ అకౌంట్ లో దీని క్రెడిట్ సైడ్ మనం రాసుకుంటాము. గూడ్స్ ఏమని శ్రీ వెంకటేష్ హ్యాడ్ ఇన్ జూన్ 2021 కన్సైన్డ్ గూడ్స్ వర్త్ 50,000 విచ్ అన్ఫార్చునేట్లీ వర్ లాస్ట్ ఇన్ యాక్సిడెంట్ అని. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందో చూద్దాం ఉంది. స్టాక్స్ ఎట్ ఎండ్ ఆఫ్ ద ఈచ్ ఇయర్ వాళ్ళ యొక్క పాలసీ ఎలా ఉందంటే ఫర్ టిల్ ద ఎండ్ ఆఫ్ క్యాలెండర్ ఇయర్ 2020 2020 వరకు అంటే మనం ఇప్పుడు వేసేటటువంటి స్టాక్ ఏదైతే ఉందో 1/1/2020 అవుతుంది. 2020 ఎండింగ్ అంటే మనకి 1/1/2021 వాల్యూడ్ ఎట్ కాస్ట్లెస్ 10%. అర్థమైంది. ఇక్కడ వరకు ఒక పాయింట్. అంటే 2020 వరకు కూడా స్టాక్ ని ఎలా లెక్కిస్తారట, 10% తగ్గించి లెక్కించి ఉన్నారట. 10% తక్కువకి వాల్యూ చేసి ఉన్నారట. ఆ తక్కువగా వాల్యూ చేసింది ఇప్పుడు మనకి ఇచ్చున్నారట. మనం సరి చేయాలి దాన్ని. తర్వాత ఫ్రమ్ 2021 నుంచి however there was a change in the valuation of closing stock which was ascertained by adding 10% to its cost. ఇక 2021 నుంచి ఇలా లెక్కించారు అంటే అంటే క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో 2021 మనం వేసేటటువంటి ప్రీవియస్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉందో క్లోజింగ్ స్టాక్ ఏమో 10% యాడ్ చేస్తున్నారంటండి. ఇప్పుడు మనం సరి చేయాలి. కరెక్ట్ గా చేసుకునే మనం గ్రాస్ ప్రాఫిట్ అసర్టైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఉన్నదేమో మనకి 110కి సమానమైనటువంటి సరుకు అండి ఈ సంవత్సరం క్లోజింగ్ స్టాక్ 2021లో. అదే మనకి ఓపెనింగ్ స్టాక్ వచ్చేటప్పటికి 90% సమానం అంట. అర్థమైంది కదా మీకు పాయింట్. మనం సరి చేద్దాం. అది ఏ సంవత్సరానికి సంబంధించి 1/1/21తో స్టార్ట్ అయ్యి 31/12/21తో, అంతేగాని మెమోరాండం అకౌంట్ కి సంబంధించి కాదు. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రేడింగ్ అకౌంట్ మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ రెండు వేద్దామండి. ఫస్ట్ మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ అనేది నేను ఫస్ట్ డ్రా చేస్తున్నాను. కానీ మన ట్రేడింగ్ అకౌంట్ వేసినాకే మెమోరాండంకి వెళ్ళగలుగుతాం అనమాట. మన మెయిన్ ఆన్సర్ మెమోరాండంలో దొరుకుతుంది కాబట్టి నేను ఫస్ట్ మెమోరాండం డ్రా చేస్తాను ఎప్పుడైనా. ఓకే. రైట్. దీని పేరు రాసేద్దాం. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా. తర్వాత ఇది ట్రేడింగ్ అకౌంట్. రైట్. ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2021 అండి. ఇది వచ్చేటప్పటికి ఎప్పటి నుంచి పీరియడ్ మనకి 1/1/22 టు 31/3 31/3/22. రైట్. చూద్దాం. ఫస్ట్ ఏంటి మనకి ఓపెనింగ్ స్టాక్, దీన్ని తగ్గించారట ఓపెనింగ్ స్టాక్. అలాగే ఇటు సైడ్ క్లోజింగ్ స్టాక్ కూడా రాసేస్తున్నాను. బై క్లోజింగ్ స్టాక్, అలాగే బై సేల్స్, తర్వాత కన్సైన్మెంట్ స్టాక్ ఉన్నాయండి. కన్సైన్మెంట్ స్టాక్ 50,000 అది గుర్తుంది నాకు, రాసేసాను.
నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ తర్వాత నీకు పర్చేజెస్ ఉన్నాయి సమ్లో. తర్వాత ఈ సమ్లో వేజెస్ కూడా ఉన్నాయి. నాకు గుర్తున్న ఇన్ఫర్మేషన్ వరకు ముందు రాసేసుకున్నాను. రైట్, ఇప్పుడు నేను ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తాను. ఫోర్త్ సమ్మే కదా మనం చేసేది, ఇదేనా? ఇదే. ఇవన్నీ తీసేయండి. ఓకే, రైట్. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ దాకా ఉంది? ఇదిగోండి, ఓపెనింగ్ స్టాక్ 1,44,000. 10% తగ్గించారు అంటే 90% ఇది ఈక్వల్ గా ఉంది. దీని సర్గి 1,44,000. 1,44,000 మాకు 100% కావాలండి. సో 100/90. అలాగే క్లోజింగ్ స్టాక్ 2,42,000. ఎక్కడండి క్లోజింగ్ స్టాక్? ఇక్కడ ఉంది. 2,42,000 ఇంటూ ఇది 110కి సమానంగా ఉంది. మాకు 100కే కావాలి అంతే. రైట్, అన్ని రాసేద్దాంలేండి. పర్చేజెస్ కూడా రాసేస్తాను నేను. పర్చేజెస్ 9,38,000. సేల్స్ 11,60. 9,38,000 పర్చేజెస్. 11,60,000 ఏమో సేల్స్. నెక్స్ట్ నీకు నెక్స్ట్ పాయింట్ ఏంటి? వేజెస్ అండి. ఇదిగోండి 1,00,000 రూపీస్ వేజెస్. వేజెస్ 1,00,000. ఇంకా అన్ని సరి చేద్దాం మనం. 1,44,000 ఇంటూ 100/90 ఈజ్ ఈక్వల్ టు 1,60,000 ఇది. అలాగే 2,42,000 అంతేనా? 2,42,000 ఇంటూ 100/110. 2,42,000 ఇంటూ 100/110 అండి. సో 2,20,000 ఇది వచ్చింది. అయిపోయింది. చూద్దాం ఇన్ఫర్మేషన్. మొత్తం టోటల్ మనకి క్రెడిట్ సైడ్ +50,000 ప్లస్ 11,60,000 ఈజ్ ఈక్వల్ టు 14,30,000. 14,30,000. 14,30,000 మైనస్ 1,60,000 మైనస్ 9,38,000 మైనస్ 1,00,000 ఈజ్ ఈక్వల్ టు 2,32,000 వచ్చిందండి. ఇది ఏంటి? 2,32,000 అనేది ఏంటి? గ్రాస్ ప్రాఫిట్. టూ ఒక్క నిమిషం అండి, 1 minute. ఓకే, ప్రాబ్లం నెంబర్ ఏ ప్రాబ్లంలో ఉన్నాం మనం? ఫోర్త్ కదా. రైట్, ఓకే అండి. 14,30,000 లో నుంచి మనం లెస్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ 2,32,000 గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ RGP, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్, GP డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో మనకి గ్రాస్ ప్రాఫిట్ 2,32,000. గ్రాస్ ప్రాఫిట్ 2,32,000. సేల్స్ 11,60,000 ఇంటూ 100. క్యాల్కులేట్ చేద్దాం. 2,32,000 బై 11,60,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 20% వచ్చిందండి మనకి జీబీ. ఈ ఇన్ఫర్మేషన్ తో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్కి వెళ్తాము. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ లో ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ ఏం తీసుకుంటాం? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్,
ఓపెనింగ్ స్టాక్ మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఉంది 2 lakh, ఇదిగోండి 2,20,000 రూపీస్. 2,20,000 పర్చేజెస్ రాసుకోండి. నెక్స్ట్ వెంటనే బై సేల్స్. క్లోజింగ్ స్టాక్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియదు. నెక్స్ట్ సమ్ లో మనకి వేజెస్ ఉన్నాయి, చూద్దాం అయితే ఫోర్త్ గ్రామ్ ఇక్కడ ఇచ్చారండి. ఓపెనింగ్ స్టాక్ రాసాము. పర్చేజెస్ 1,82,000, సేల్స్ వచ్చేటప్పటికి 2,40,000. 1,82, 2,42, 1,82, 2,40, 1,82,000. నెక్స్ట్ సేల్స్ 1,40,000, 2,40 అండి. 24 lakhs ఇచ్చారు, ఒక సున్నా తీసేయండి, రాంగ్ అది. తర్వాత నీకు వేజెస్ ఉన్నాయండి, ఇదిగోండి 3 months లో వేజెస్ 1,80,000. వేజెస్ డెబిట్ సైడ్ రాసేయండి 1,80,000. నెక్స్ట్ 2 గ్రాస్ ప్రాఫిట్ కూడా మీకు తెలుసు. మనం దేని మీద ఫైండ్ అవుట్ చేస్తామంటే అసర్టైన్ చేస్తాం కానీ అంటే 20% ఆఫ్ 2,40,000 ఎంత వస్తుంది చూద్దాం. 2,40,000 ఇంటూ 20% అంటే 48,000. రైట్. ఇక బ్యాలెన్సింగ్ ఫిగర్ మనకి ఏమవుతుంది, క్లోజింగ్ స్టాక్ అవుతుంది. సో మొత్తం యాడ్ చేద్దాం. 48,000 ప్లస్ 1,82,000 ప్లస్ 1,80,000 ప్లస్ 48,000, 4,58,000 వచ్చిందండి మొత్తం. 4,58,000 మైనస్ 2,40,000 ఈజ్ ఈక్వల్ టు 2,80,000 వచ్చిందండి. అన్సోల్డ్ అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగే టయానికి లాస్ అయినటువంటి స్టాక్. ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ లో మనకి ఎంత రావాలి, 2,28,000 వచ్చిందండి. మరి ఎక్కడ చేసాము మిస్టేక్, గ్రాస్ ప్రాఫిట్ 48,000 రైట్. తర్వాత వేజెస్ ఏమైనా తప్పేసామా మనం చూద్దాం. వేజెస్ ఎంత వేసారండి, వేజెస్ ఎక్కడ, వేజెస్ వచ్చేటప్పటికి 1,80,000 వేసాను ఏంటి నేను. వేజెస్ ఇక్కడ వాడు 18 వేసాడు కదా. వన్ నిమిషం. వేజెస్ ఒక సున్నా ఇక్కడ ఎక్కువ వేసారండి. మనం అదే ఫార్ములాని తీసేసేయండి. 1,80,000 కాదు, 18,000 ఓన్లీ. ఇదిగోండి ఇది తప్పు, 18,000. అది మనకి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా, అవి సరి చేసుకోవాల్సిందేగా. ఇప్పుడు మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. మిస్టేక్ వచ్చింది కనుక 4,58,000 కాదు, 2,20,000 ప్లస్ 1,82,000 ప్లస్ 18,000 ప్లస్ 48,000 ఈజ్ ఈక్వల్ టు 4,68,000. 68,000 మైనస్ 2,40,000 మైనస్ 2,18,000 ఈజ్ ఈక్వల్ టు 4,68,000 మైనస్ 2,40,000, 2,28,000 రావాలి కదా. ఇది ఇది మనం కనుక్కున్న బ్యాలెన్సింగ్ ఫిగర్. నెక్స్ట్ చూద్దాం ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లెయిమ్. ఫస్ట్ ఏంటి మనకి, స్టాక్ ఎట్ ద డేట్ ఆఫ్ ఫైర్ 2,28,000. సాల్వేజ్ వాల్యూ ఏమైనా ఉందా, ఉంది. సాల్వేజ్ వాల్యూ చూడండి సమ్లో ఎక్కడ ఇచ్చారండి ఇన్ఫర్మేషన్. సాల్వేజ్ వాల్యూ ఇదిగోండి 28,000 రక్షించబడింది. పాలసీ 1,71,000, 28,000 రక్షించబడ్డారు. 28,000. సో 2 lakh రూపీస్ యాక్చువల్ లాస్. పాలసీ వాల్యూ 1,71,000. సో 1,71,000 డివైడెడ్ బై ఇదిగోండి 2,28,000 ఇంటూ 2 lakh ఎంత వస్తుందో మనం చేద్దాం. 1,71,000 బై 2,28,000 ఇంటూ 2 lakhs 1,50,000 వచ్చిందండి. 1,50,000
ఇది రైట్. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏమిటి అంటే, మనం ఇది చూసేసిన తర్వాత ఎగ్జామ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా. ఇది ఫిఫ్త్ ప్రాబ్లం చెప్పినాక ఎగ్జామ్ ప్రాబ్లం తీసుకెళ్తాను. చూడండి, ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ రెండు చేసేయచ్చండి ఇది చేస్తే మనం. On 1/4/2021, godown of Y Limited was destroyed by fire. The records of the company revealed the following particulars. నేను చెప్పేది డేట్ ఇంపార్టెంట్ అనేసి. స్టాక్ ఆన్ 1/1/21 అన్నారు అంటే ఇది ఎప్పుడు అంటే 1/1/2021 నుంచి స్టార్ట్ అయితే మనకి January 1 నుంచి స్టార్ట్ అయిందండి. ఇదిగోండి ఇందాక లెక్కలాగానే 3 months. స్టాక్ 1/1/21 75,000. స్టాక్ 31/12/2021 80,000 రూపీస్ అన్నారు. ఓకే. తర్వాత పర్చేజెస్ 80, మనకి ఎంత ఇచ్చారండి పర్చేజెస్ 3,10,000 పర్చేజెస్. తర్వాత సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్, ఇక్కడ ఒక చిన్న మార్పు అండి, ఇది 2022 అని మార్చుకోండి. సమ్లో 2021 కాదు 2022. ఎందుకు అంటే ఇదిగోండి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పర్చేజెస్ ఫ్రమ్ 1/1/2022 టు ద డేట్ ఆఫ్ ఫైర్ అన్నారు కాబట్టి ఇది 2022. అర్థమైంది కదండి, ఇది మార్చాను నేను. ఇదిగోండి మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ లో వేసుకునే పర్చేజెస్ సేల్స్. మనం వేసే ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్ బాగానే ఉంది. ఇంకా ఇప్పుడు ఏమైందో ఒక్క విషయం జరిగిందంట. ఇన్ వాల్యూయింగ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ 2021 అంటే 2021 అంటే ఈ క్లోజింగ్ స్టాక్ 80,000 వాల్యూ చేసేటప్పుడు 5,000 వాజ్ రిటర్న్ ఆఫ్, 5,000 రూపాయలు రద్దు చేశారు. ఎందుకు? హూస్ కాస్ట్ వాజ్ 4,800. ఇదిగోండి అంటే ఎందుకు రద్దు చేస్తారు అంటే అండి, మనకి ఏదైనా డ్యామేజ్డ్ గూడ్స్ ఉన్నా లేదా స్లో మూవింగ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా అంటే నార్మల్ స్టాక్ కన్నా అవి అండర్ వాల్యూ చేసే ఉన్నా గానీ ఏమైనా ఆ సరుకు నాసిరకం సరుకు ఉన్నా గానీ రైట్, అలాంటి వాటిని ఏవైనా అంటే మిగిలిన సరుకుతో పోలిస్తే అవి లో క్వాలిటీగా ఉన్నాయి, అలాంటి వాటిని రద్దు చేసేస్తారు అన్నమాట. అలాంటివి ఉన్నప్పుడు మనం రెండు రకాలుగా మనం వాల్యూ చేయొచ్చండి. ఒకటి ఎలిమినేషన్ మెథడ్ అని చేస్తాము, రెండోది వేటికి వాటికి సెపరేట్ గా కాలం వేసి మనం చేస్తాము. నేను ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుతున్నానండి. ఇదిగోండి మనకి సమ్ లో కూడా సిఎంఏ టెక్స్ట్ బుక్, మీ టెక్స్ట్ బుక్ లో రెండు రకాలు ఇచ్చారండి. ఇదిగోండి ఈ ఫస్ట్ అయితే ఎలిమినేషన్ మెథడ్ తీసుకున్నారండి. ఇదిగోండి ఏ అన్నారా, సొల్యూషన్ ఏ, ఎలిమినేషన్ మెథడ్ నేను ఇదే ఫాలో అవబోతున్నాను. సెకండ్ ఆల్టర్నేటివ్ అప్రోచ్ ఇది కంబైన్డ్ ఫామ్ అన్నారు. అంటే నార్మల్ ఐటమ్స్ వేస్తాము, అలాంటి అబ్నార్మల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ లాస్ కన్నా డిఫరెంట్ క్వాలిటీతో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటిని అబ్నార్మల్ ఐటమ్ అంటారు. సో అందుకని కంబైన్డ్ ఫామ్ అంటారండి. ఇది ఆల్టర్నేటివ్ అప్రోచ్, మనం రెండిట్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. నేను ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుతానండి. నేను ఇలాంటి సమ్ ఏదైనా ఉన్నా కానీ ఆ లాస్ ఏదైతే ఉందో, స్లో మూవింగ్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పడేస్తాను అనమాట, తీసేస్తాను, ఎలిమినేషన్ మెథడ్ చేస్తాను. మీకు అదే చెప్పబోతున్నా. ఓకేనా. సరే, నేనేం చెప్తున్నాను, క్లోజింగ్ స్టాక్ 2021 ఏదైతే ఉందో 2021లో ఈ 5,000 రూపాయల సరుకుని మొత్తాన్ని రద్దు చేశారు. కానీ 4,800 రూపాయల విలువైనదేగా, అదేగా తీసేయాలి. అయితే క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు 5,000 తీసేశారంటండి, అంటే 200 ఎక్స్ట్రా తీసేశారు. కాబట్టి ఆ 200 నువ్వు కలుపు. రైట్. నెక్స్ట్ అలాగే ఈ 4,800 ఎక్కడ నుంచి వచ్చింది అంటే మనం ఈ సంవత్సరం పర్చేజెస్ ఏవైతే ఉన్నాయి ఈ పర్చేజెస్ లో కలిసి ఉన్నాయి అని అజంప్షన్ చేసుకోవాలండి. ఈ పర్చేజెస్ లో కలిసి ఉన్నాయి అని అజంప్షన్ చేసుకుని మీరు అనొచ్చు, మేడం ఓపెనింగ్ స్టాక్ కూడా ఉంది కదా అనొచ్చు. కానీ మనం ఏంటి అంటే ఈ పర్చేజెస్ లో ఇప్పుడు కొన్నటువంటి సరుకులో ఉన్నాయని అజంప్షన్ తీసుకుని ఈ 3,10,000 లో నుంచి మనం ఏం చేస్తామంటే 4,800 రూపీస్ ఎలిమినేట్ చేసేస్తాం. మీరు అనొచ్చు, మేడం మరి 80,000లో తీసేయొద్దా? వాడు తీసేశాడండి, ఆల్రెడీ 5,000 తీశాడు, కానీ ఎంత 4,800 తీసేయాలి, కాబట్టి ఎక్స్ట్రా తీసేసిన 200 రూపాయలు నేను కలిపానండి, మరి పర్చేజెస్ నుంచి ఎందుకు తీసేయాలి? ఆ పర్చేజెస్ లోనే కదండి కలిసి ఉండేది, ఆ పర్చేజెస్ లోవే కదండి క్లోజింగ్ స్టాక్ అంటే, అందుకని. క్లియరా? ఆ రెండు పాయింట్స్ కొత్త పాయింట్స్ అండి. ఇది జరిగే మార్పు ఎప్పుడు అంటే 2021 మనం ట్రేడింగ్ అకౌంట్ వేసి గ్రాస్ ప్రాఫిట్ కనుక్కునేటటువంటి టైంలో జరుగుతుంది. తర్వాత ఏమైంది, పార్ట్ ఆఫ్ ది స్టాక్ వాజ్ సోల్డ్ ఇన్ 2022. అయితే ఏం చేశారు, మనకి అన్సోల్డ్ స్టాక్ లో మనకి రద్దు చేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఏం చేశారంటే ఉన్నాయి కదండి స్లో మూవింగ్ ఐటమ్, మనమైతే తీసి పక్కన పెట్టాము, కానీ వాళ్ళు అమ్మారంట, అమ్మితే అమ్మారు, అవి కూడా పక్కన క్యాల్కులేట్ చేసుకోకుండా ఆ వాల్యూని తీసుకొచ్చి దేంట్లో కలిపారు అంటే ఇదిగోండి పార్ట్ ఆఫ్ ది స్టాక్ వాజ్ సోల్డ్ ఇన్ 2022 ఎట్ ఏ లాస్ ఆఫ్ 400 రూపీస్. ఓకేనా. ఓకే, ఎట్ 2,400, లాస్ ఆఫ్ 400 అంటే 2,400 రూపాయల విలువైన సరికి ఏదైతే ఉందో అంటే
ఈ 4800 లో రెండు భాగాలు చేస్తే 2400 ఒక పార్ట్ అయితే ఇంకో పార్ట్ 2400. లాస్ట్ కి అమ్మారు అంటే ఎన్ని డబ్బులు రియలైజ్ అయినాయి? 2000 రూపాయలు రియలైజ్ అయినాయి. అయితే ఏంటి ఇప్పుడు మాకు ఎందుకు చెప్తున్నారు అంటే ఆ అమౌంట్ మనకు ఉన్నటువంటి సేల్స్ లో కలిసి ఉన్నవి. ఎప్పుడు ఉన్నటువంటి సేల్స్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు కదా మీకు సేల్స్ అనేసి, ఈ సేల్స్ లో కలిసి ఉన్నాయి 4,00,000 రూపాయలలో. మన అబ్నార్మల్ ఐటమ్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసి పక్కన పడేయాలి, లెస్ చేసేయాలి, వాటిని సెపరేట్ గా వాల్యూ చేస్తారు. అర్థమైందా? సరే, ఎందుకు చేయాలి? ఎందుకంటే కరెక్ట్ గ్రాస్ ప్రాఫిట్ మనకి రావాలి అంటే మనం ఎప్పుడు కూడా నార్మల్ స్టాక్ మీద గ్రాస్ ప్రాఫిట్ తీయాలండి అన్నమాట. ఇవి సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి, ఇలాంటి స్లో మూవింగ్ ఐటమ్స్ కానీ డ్యామేజ్ గూడ్స్ ఏమైనా వాటిని. క్లియరా? నేను ఎన్ని పాయింట్స్ చెప్పాను మళ్ళా చెప్తున్నా. డ్యామేజ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని మనం పర్చేజెస్ నుంచి తీసేయాలి, అలాగే అన్సోల్డ్ స్టాక్ నుంచి కూడా తీసివేయాలి. ఓకేనా? తీసివేశాడు వీడు అన్సోల్డ్ స్టాక్ నుంచి, కానీ 5,000 కానీ 4,800 తీసేయాలి. 200 ఎక్సెస్ గా తీసేశాడు కాబట్టి దాన్ని కలుపుతా నేను. తర్వాత పర్చేజెస్ నుంచి 4,800 తీసేయి. తర్వాత నెక్స్ట్ ఇయర్ సేల్స్ లో వాటిని కలిపారంట. ఏమండి, నేను 2021 సేల్స్ రాశాను, సారీ 2022 సేల్స్ లో కలిసి ఉన్నాయి అంతేనా? 2022 సేల్స్ లో కలిసి ఉంటాయి అంతే కదండి. 2022 సేల్స్ లో కలిసి ఉన్నాయి. ఎంత కలిసి ఉన్నాయి? 2,400 పార్ట్ అంటే 4,800లో ఇదిగోండి ఒక పార్ట్ 2,400 అయితే రెండో పార్ట్ 2,400. 400 లాస్ అమ్మారు అంటే 2,400లో 400 లాస్ పోతే 2,000కి అమ్మారు. సో నేను 2022లో 2,000 రూపాయలు తీసేయాలి అంతే. సో అయిపోయిందండి, ఇంకేముంది? చేద్దామా ట్రేడింగ్ అకౌంట్? రైట్. దీని తర్వాత నేను ఎగ్జామ్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాను. తర్వాత నెక్స్ట్ సమ్కి వద్దాం. మీకు అర్థమైన తర్వాత నేను ఏం చేస్తానంటే సిఎంఏ బుక్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ వీటితో ప్రతి సమ్ నేను వీడియోస్ చేశాను, మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోవడమే. ఇక తర్వాత నేను CMA లో మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసింది చెప్పేసుకుందామండి, మనకు టైం వేస్ట్ ఎందుకు. ఓకే, అన్ని ప్రతిదీ చేసుకుంటా పోతే మనకి ఏమవుతుందంటే మళ్ళా 4 గంటల వీడియో అవుతుంది కదా. ఫస్ట్ ఏంటంటే ఇది మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్, మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్. రైట్. నెక్స్ట్ ఇది ట్రేడింగ్ అకౌంట్. ఎందుకు? ఫైండ్ అవుట్ గ్రాస్ ప్రాఫిట్, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. చెప్పగానే మనం ఎగ్జామ్ ప్రాబ్లం జంప్. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ 7 మార్కులకి ఇస్తున్నారండి. ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2021. సో మనం ఫస్ట్ ఏం రాస్తామండి? ఓపెనింగ్ స్టాక్ టు పర్చేజెస్ లెస్ చేసేయాలి, దీంట్లో నుంచి లెస్ ఉంది ఒక పాయింట్, స్లో మూవింగ్ ఐటమ్. రైట్. అలాగే బై సేల్స్, అలాగే బై అన్సోల్డ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్. అలాగే దీనికి 5,000 నాకు గుర్తుందండి అందుకే రాసేస్తున్నా. యాడ్ స్లో మూవింగ్ ఐటమ్ 200 రూపీస్ ఎక్స్ట్రాగా రద్దు చేశారు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దాన్ని యాడ్ బ్యాక్ చేసి ఒకసారి చెక్ చేద్దామండి. నేను ఎంత ఆవేశంగా రాస్తున్నా, 5,000 కాదు, సారీ 80,000, 80,000 అండు, 80,000, 80,000 ఇది 80,000. 5,000 ఎక్సెస్ గా ఇది చేశారు కాబట్టి 200, అది యాడ్ బ్యాక్ చేస్తే 80,200 రూపీస్. ఇక అన్ని రాసేద్దామండి ఇప్పుడు మనం లైన్ గా. ఓపెనింగ్ స్టాక్ 75,000 అవునా? పర్చేజెస్ 3,10,000, 75,000, 3,10,000, 75,000, 75,000 ఇక్కడ 3,10,000, దీంట్లో 4,800 రూపీస్ కలిసి ఉంది. సో లెస్ చేద్దాం. 3,10,000 మైనస్ 4,800 ఈజ్ ఈక్వల్ టు 3,05,200, 3,05,200 రూపీస్. ఇంకేమున్నాయి? ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్ 4,00,000 రూపీస్ అండి. సేల్స్ ఇదిగోండి, సేల్స్ 4,00,000 అయిపోయింది. సేల్స్ 4,00,000. ఇంకా జీపీ కనుక్కుందామా? 4,80,200 కాదు మనకి ఇక్కడ టోటల్ 4,80,200 రూపీస్. ఇటు కూడా 4,80,200 రూపీస్ మైనస్ 75,000,
మైనస్ 3,05,200 అండి. 4,80,200 మైనస్ 75,000 మైనస్ 3,05,200 ఈజ్ ఈక్వల్ టు 1,00,000. ఇది జీపీ. 2 జీపీ. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడే చేసేస్తున్నా నేను. ఎలా వస్తుంది నీకు? 1,00,000 డివైడెడ్ బై, మీరు కింద స్టెప్ రాయండిలే, నేను ఇక్కడ చేసేస్తాను. 1,00,000 డివైడెడ్ బై 4,00,000 ఇంటూ 100, 25%. రైట్. ఇప్పుడు మెమోరాండం పరిగెత్తేయండి. మెమోరాండంలో ఓపెనింగ్ స్టాక్ రాసుకోండి. ఇదిగోండి, టు ఓపెనింగ్ స్టాక్. ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో అది ఓపెనింగ్ స్టాక్ 80,200 రూపీస్. 80,200 రూపీస్. నెక్స్ట్ బై సేల్స్, వీటిల్లో స్లో మూవింగ్ ఐటమ్స్ కలిసి ఉన్నాయి, లాగి పడేయండి. ఇదిగోండి 1,00,000 రూపీస్ కనబడుతుందా? 1,00,000 రూపీస్ అవి లాగేద్దాం. 1,00,000 మైనస్ స్లో మూవింగ్ ఐటమ్ ని అమ్మాము 2,000కి, లాగేసేయండి అటు బయటికి. 98,000 రాయాలి. తర్వాత 2 పర్చేజెస్. పర్చేజెస్ ఎంత అండి మనకి? ఈ 3 months వచ్చేటప్పటికి పర్చేజెస్ 75,000 రూపీస్ అండి పర్చేజెస్. నెక్స్ట్ 2 జీపీ. సేల్స్ మీద కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. సో మనకి 25% ఆఫ్ 98,000 రూపీస్ జీపీ. 25% ఆఫ్ 98,000. 98,000 ఇంటూ 25% అంటే నీకు 24,500 అయిపోయిందండి సమ్. ఓకే. ప్లస్ 75,000 ప్లస్ 80,200 ఈజ్ ఈక్వల్ టు 1,79,700. 1,79,700 రూపీస్ మైనస్ చేద్దాము. 700 లో నుంచి 98,000 రూపీస్ మైనస్ చేస్తే 81,700 వచ్చింది. ఇది ఏమిటి అంటే పై స్టాక్. ఓకేనా? బ్రాకెట్ లో బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇప్పుడు మనం కనుక్కోబోతున్నాము. అయిపోలేదు. 81,700 రూపాయలు ఏదైతే ఉందో దానికి మనము ఏమి కలపాలంటే ఈ సరుకు ఏదైతే ఉందో దానిని పార్ట్ ఆఫ్ ది సరుకు, ఇదిగోండి, ద గోడౌన్ అండ్ ద కాస్ట్ ఆఫ్ విచ్ వాజ్ ఫుల్లీ రైట్. ఇక్కడ ఒక మాట అన్నారు చూడండి, బాగినట్టు. లాస్ 400, 2,400. స్టాక్స్ ఆల్వేజ్ రివర్స్ 5,000 రూపీస్. ఓకే. మనకి పార్ట్ ఆఫ్ ది గూడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాల్యూ మనకి 2,400 రూపీస్ ని మనం యాడ్ చేసుకుంటామండి లాస్ట్ కి వచ్చే వరకు 2,400. ఆ మాట ఏమీ అనలేదు మనకి. సో అందుకోసం మనకి ఇంకా ఏం కనుక్కోమన్నారు? అయిపోయింది కదా సమ్ము. మనకి క్లెయిమ్ చేయమని అడిగారా? 84,100. సాల్వేజ్ వాల్యూ ఉంది కదా 5,000. కనీసం -4 కనీసం. ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 84,100 రూపీస్. మనకి ఏదండి కేసు? ఇది 81,700 వచ్చింది, అంతేనా? 81,700 వచ్చింది. అయితే ఇంకోటి మనం వచ్చింది ఇది 81,700. చూడండి ఇక్కడ, ఇదిగోండి 81,700 వచ్చిందిగా. అయితే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, పార్ట్ ఆఫ్ ది స్టాక్ ఉంది కదా, అంటే 4,800 ఏదైతే ఉందో ఈ 4,800 లో 2 భాగాలు చేస్తే ఒకదాన్ని అమ్మేశారు. 2,400ని 2,000కి అమ్మేశారండి. ఇంకొక 2,400 రూపీస్ ని ఏంటి అంటే మనం ఇప్పుడు వాల్యూ చేసేటప్పుడు స్టాక్ కి కలుపుతాము. అంటే మనకు వచ్చిన 81,700 కి 81,700 ప్లస్ 2,400 రూపీస్ మనం యాడ్ చేయాలి. అది మనకు చెప్తారు, క్లియర్ గా చెప్పలేదు ఈ సమ్ లో. ఇదిగోండి ఇక్కడ రాద్దామా? మనం ఇక్కడ రాద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లెయిమ్, రైట్? స్టాక్ ఎట్ డేట్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఈక్వల్ టు 81,700 రూపీస్ ప్లస్ మనకి 2,400 అయితే క్లియర్ గా చెప్తారండి. వేరే సమ్స్ లో ఇక్కడ చెప్పలేదు. ఈ 2,400 మిగిలింది ఏదైతే ఉంది ఇప్పుడు వాల్యూ చేస్తారండి మన క్లెయిమ్ చేయడానికి మాత్రము.
84,100. మరి ఇందాక ఎలిమినేట్ ఎందుకు చేశారు? ఎందుకంటే కరెక్ట్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి వచ్చింది కదండి 84,100. దీంట్లో నుంచి మైనస్ సాల్వేజ్ వాల్యూ ఎంత ఉంది, 5,000 ఎంత చెప్పారు అనుకుంటా. ఇదిగోండి స్టాక్ సాల్వేజ్ 5,000 రూపాయలు. దాన్ని తీసేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2,400 ఎక్కడదో 5,000 రూపాయలు తీసేస్తే నీకు ఎంత వస్తుంది? నీకు 79,000 అంతేనా? 100. లెక్కలే మర్చిపోతాం అనమాట. మైనస్ క్యాలిక్యులేషన్స్ మర్చిపోయాం ఎప్పుడో. 79,100 వచ్చింది. ఇది మనకి యాక్చువల్ లాస్. ఒక్కసారి చూద్దాము. మనకి ఇంకా క్లెయిమ్ ఏమైనా ఇస్తే కనుక చేద్దాం. మనకి ఇంతేనండి, అయిపోయింది సమ్ము. ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఆల్టర్నేటివ్ మెథడ్ వచ్చేటప్పటికి అక్కడైనా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది ఇది. ఓకేనా? మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎగ్జామ్ ప్రాబ్లం తీసుకుందామండి. తర్వాత మళ్ళీ 6th ప్రాబ్లంకి వద్దాం. ఇది CMA డిసెంబర్ 2024 పేపరు. సార్ చెక్ చేద్దాం ఎక్కడ ఇచ్చారు సమ్. 6th ఇది ఒక పేపర్ చూడండి ఎప్పటిదో అది. ఇదిగోండి డిసెంబర్ 2024 కనబడుతుంది కదా. సిలబస్ 2022 ప్రకారం 6th లో ఏ బ్రాంచ్ అకౌంట్ నిన్న చేసాం మనం, నిన్న అప్లోడ్ చేశాను. 6th లో ఇదిగోండి ఏ బ్రాంచ్, అదిరాజ్ లిమిటెడ్ నోయిడా స్టార్టెడ్ ఏ బ్రాంచ్ కనబడుతుందా? 6th లో ఏ, 6th లో బి. ఇదిగోండి ఏమన్నారో చూడండి ఇక్కడ. ఇది సమ్. 6th లో బి ఆన్ 10th డిసెంబర్ అన్నారు కదండి. ఇది 2024 డిసెంబర్ పేపర్ లో మనకి 7 మార్క్స్ కి ఇచ్చారు. బ్రాంచ్ తో పాటుగా రెండు కలిపితే మనకి 14 మార్కులు అన్నమాట. On 10th December 2024, a fire occurred in the premises of Chandu. All stock except to the extent of 28,800 were destroyed. అంటే ఇది సాల్వేజ్ వాల్యూ. చందు వాల్యూస్ ద స్టాక్ ఎట్ కాస్ట్ ప్లస్ 10% అంటండి. ఇందాక మనం చేసాం కదా 4th సమ్, అలా కాస్ట్ ప్లస్ 10%. అంటే చందు వాల్యూస్ ద స్టాక్ అంటే ఓపెనింగ్ స్టాక్ అయినా సరే క్లోజింగ్ స్టాక్ అయినా 10% తగ్గించి వాల్యూ చేసి ఉన్నాడు ఇప్పటిదాకా. మనం ఇప్పుడు కరెక్ట్ గా రాసుకుందాం దాన్ని. అంటే 90% వాల్యూకి రాశాడట. తర్వాత స్టాక్ వాజ్ ఇన్సూర్డ్ ఫర్ 1 lakh. ఇది ఇన్సూరెన్స్ పాలసీ వాల్యూ. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అసర్టైన్ ద అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ టు బి లాడ్జ్డ్ బై చందు. ఓకే చూద్దామండి. మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు అసలు యాక్సిడెంట్ జరిగిన ఇయర్ ఆన్ 10th డిసెంబర్ 2024 అంటే మనకి 1st ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యేటటువంటి అంటే ఫినాన్షియల్ ఇయర్ అకౌంటింగ్ ఇయర్ అన్నమాట. సో మనకి యాక్సిడెంట్ జరిగింది ఏ ఫినాన్షియల్ ఇయర్ అంటే 1/4/2024 తో స్టార్ట్ అయ్యిందండి. మనకి ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్ అంటే 10th డిసెంబర్ అంటే 10th మంత్ 2024 లో జరిగింది ఇది యాక్సిడెంట్ పీరియడ్. రైట్. మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పటిది మనం ట్రైనింగ్ అకౌంట్ వేస్తాము అంటే 1/4/2023 తో స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేది 31/3/2024 తో ఎండ్ అయ్యేటటువంటి సంవత్సరానికి మనం ట్రేడింగ్ అకౌంట్ వేసి ఇది జీపీ కనుక్కుంటాం, గ్రాస్ ప్రాఫిట్. స్టాక్ ని వాల్యూ చేసేది కాస్ట్ లెస్ 10% అంటే 90%కి సమానంగా విలువ కడుతున్నారు. ఓకే ఇదిగోండి నేను ఇచ్చిన ఈ పీరియడ్స్ చూసుకోండి. మనకి ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్ 1,44,000 అండి. అంటే దీన్ని మనం ఇప్పుడు సరి చేద్దాము. సో 100/90కి రాసుకోవాలి. తర్వాత పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ లో తీసుకునేటటువంటి పర్చేజెస్ సేల్స్ స్టాక్ 90,000 ఇంటూ 100/90. పర్చేజెస్ లెస్ రిటర్న్స్ అంట ఇవి ఎలా చాలా సింపుల్ గా ఉందండి. సమ్ ఎన్ని మార్కులకి 7 మార్కులకి. ఇది డిసెంబర్ 2024 మొన్న మీ బ్యాచ్ వాళ్ళకి కన్నా ముందు ఇచ్చిన పేపర్. ఇది ఆల్రెడీ నేను చేసేసాను. మళ్ళీ చేద్దామంటే మనం ఎక్కడ ప్లేస్ లేదా నాకు, ఇక్కడ చేసేద్దామా ఈ చిన్న ప్లేస్ లో. ఓకే ఫస్ట్ అయితే ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడ రాసేస్తున్నానండి నేను. ట్రేడింగ్ అకౌంట్ జస్ట్ ఇలా తీసేద్దాం మనం. ట్రేడింగ్ అకౌంట్ తెలుసుగా ఫర్ ద ఇయర్ ఎండెడ్ అవి రాసుకుంటావు నువ్వు. ఫస్ట్ టు ఓపెనింగ్ స్టాక్, తర్వాత ఇటు సైడ్ బై క్లోజింగ్ స్టాక్ అండి. తర్వాత 2 పర్చేజెస్, నెక్స్ట్ ఇక్కడ బై సేల్స్,
ఓకే, ఇంకేం లేవు అంతేగా. 1,44,000 ఓపెనింగ్ స్టాక్. దాన్ని మనం సరి చేయాలి. ఇప్పుడు 90% కి సమానంగా ఉంది, దాన్ని మనం 100/90కి తీసుకో. 1,40,000 1,44,000 ఇంటూ 100/90 ఈజ్ ఈక్వల్ టు 1,60,000 అండి. సరి చేసేసాము. తర్వాత క్లోజింగ్ స్టాక్ 90,000కి రాశారు. సో 90,000 ఇంటూ 100/90 అంటే 1,00,000. సరి చేసామండి దీన్ని కూడా. ఇక సేల్స్ ను పర్చేసెస్ రాసుకుని వెళ్ళిపోదాం. సేల్స్ వచ్చేటప్పటికి 8 lakhs అండి, పర్చేసెస్ 5,60,000. 8 lakhs 5,60,000. 8 lakh రూపీస్ 5,60,000. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. మొత్తం టోటల్ 9 lakhs. మనం జీపీ కనుక్కోబోతున్నాం ఇప్పుడు. 9 lakhs లో నుంచి మనం ఏం తీసేయాలండి? 7,20,000 తీసేయాలి, అంతేనా? యాడ్ చేస్తే 9 lakhs మైనస్ 7,20,000 ఈజ్ ఈక్వల్ టు 1,80,000 వచ్చింది. జీపీ ఇది 1,80,000 రూపీస్ టు జీపీ. నేను ఇక్కడే గ్రాస్ ప్రాఫిట్ రేషియో కనుక్కుంటున్నానండి. 8 lakhs మనం ఏం చేస్తున్నాము? జీపీ వచ్చినటువంటి 1,80,000 జీపీ డివైడెడ్ బై 8 lakhs ఇంటూ 100, రైట్? 1,80,000 డివైడెడ్ బై 8 lakhs ఇంటూ 100. సో 22.5% మనకి జీపీ రేషియో 22.5% వచ్చింది. దీనిని మనం దీంతో ఏం చేస్తాము అంటే ఇప్పుడు మెమోరాండం వేద్దామండి. ఇక మెమోరాండం వేసేటప్పుడు ఏముంది ఇక్కడ చెప్పేసైనా. ఇదిగోండి మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద పీరియడ్. ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ గా రాసుకున్నాం నువ్వు ఇక్కడ. తర్వాత పర్చేజెస్ 5,84,000 ఎక్కడివి? ఇదిగోండి డైరెక్ట్ గా పర్చేజెస్ 5,84,000. 6,40,000 రూపీస్. ఇదిగోండి సేల్స్ 6,40,000. ఓకేనా? తర్వాత నీకు ఇదిగోండి సేల్స్ మీద 6,40,000 మీద 22.5% అంటే నీకు గ్రాస్ ప్రాఫిట్ 1,44,000 వచ్చింది. మనం దాన్ని ఇది మొత్తం యాడ్ చేసేసి ఈ 6,40,000 ఇస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,88,000 వచ్చిందండి, అంతే. అయితే మనకి సాల్వేజ్ వాల్యూ ఏదైనా ఉందా అంటే చూద్దాం. సాల్వేజ్ వాల్యూ వచ్చేటప్పటికి 28,800 అండి. దీన్ని లెస్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ చేసి ఉంటామా మనం? చేయలేదా? ఇదిగోండి ఇక్కడ చేసి ఉంటాంగా. ఇదిగోండి చేయలా, ఇక్కడికి ఆపేసామా? ఓకే, మనం చేద్దాం ఇప్పుడు. మొత్తం ఎంత వచ్చింది మనకి? 1,88,000. దాన్ని ఏమంటారండి? స్టాక్ ఎట్ ద డేట్ ఆఫ్ ఫైల్ 1,88,000 రూపీస్ మైనస్ సాల్వేజ్ వాల్యూ 28,800. సో లెస్ చేస్తే 0 0 చూద్దాం. 1,88,000 రూపీస్ మైనస్ 28,800 ఈజ్ ఈక్వల్ టు 1,59,200 వచ్చింది. ఓకేనా? ఇక దానిలో నుంచి మనం ఏం చేస్తామండి? క్లాజ్ ఉంటే క్లాజ్ అప్లై చేస్తాం అనమాట. ఎంత చెప్పారు క్లాజ్ నీకు? స్టాక్ వాజ్ ఇన్సూర్డ్ 1 lakh. దీనికి అప్లై చేసేసి మనం లెక్క చేస్తే అయిపోతుంది, అంతే. ఓకేనా? ఇది మనకి విషయం. నెక్స్ట్ పేపర్ చూద్దాం మనం. ఇక అక్కడ నుంచి మీరు చేస్తారని నేను చెప్పలేదండి, మనం ఆల్రెడీ చేసిందే. మీకు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ 2024 డిసెంబరే చూద్దాం అనుకుంటున్నాను నేను. 2024 కాదు కదా, 23 డిసెంబర్ చూద్దాము. 23 డిసెంబర్ ఎక్కడుంది అంటే 23 డిసెంబర్ ఎక్కడ ఎక్కడ? ఇదిగోండి ఏమిచ్చారు? 6th ప్రాబ్లంకే వెళ్తాను నేను ఇప్పుడు కూడా. 6th లో ఇదిగోండి బ్రాంచ్ కనబడుతుందా? తర్వాత ఓకే 6th లో బి. ఇదిగోండి 7 మార్క్స్ కి ఇది ఇచ్చారు. సేమ్ చేద్దాం. ఓకే, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియోస్ పెట్టినప్పుడు అండి ఇవన్నీ కూడాను. కొంచెం ఇచ్చాడు లెంగ్తీనే ప్రాబ్లం. లెంగ్తీ ప్రాబ్లం. ఓకే, నేనేం చెప్తాను ఫస్ట్. ఎప్పుడు జరిగింది ఫైర్ యాక్సిడెంట్? 1st ఏప్రిల్ 2023. అసలు దీని అకౌంటింగ్ పీరియడ్ క్యాలెండర్ ఇయరా ఫినాన్షియల్ ఇయరా అసలు ఏంటి? ఇదిగోండి 1st జనవరి 2022 అన్నారు అంటే మనకి ఇది
ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 జనవరి 2023తో స్టార్ట్ అవ్వినటువంటి పీరియడ్. దానికి సంబంధించి చూద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ స్టాక్ ఇచ్చారు నీకు. తర్వాత డిసెంబర్ కి వచ్చేసి క్లోజింగ్ స్టాక్, తర్వాత పర్చేజెస్ ఇచ్చారండి, తర్వాత సేల్స్ ఇచ్చారు. బాగానే ఉంది. ఇదేంటి అంటే మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి ఇయర్ లో సేల్స్ అండ్ పర్చేజెస్ ఇచ్చారు. సరే, బాగుంది ఇంతవరకు, వెరీ గుడ్. తర్వాత డ్యామేజ్డ్ గూడ్స్ లేదంటే స్లో మూవింగ్ ఐటమ్స్ ఏవో ఉన్నాయి, చూద్దాం. ఇన్ వాల్యూయింగ్ ద స్టాక్ ఫర్ ద బ్యాలెన్స్ షీట్ ఎట్ 31 December 2022, 4,600 rupees హ్యాడ్ బీన్ రిటర్న్ ఆఫ్. మనకి 31 December 2022 అంటే ఈ స్టాక్ ని మనం వాల్యూ చేసేటప్పుడు 4,600 రూపాయల దానిని 4,600 rupees హ్యాడ్ బీన్ రిటర్న్ ఆఫ్, రద్దు చేశారు. ఆన్ సర్టెన్ స్టాక్ విచ్ వాజ్ ఏ పూర్ సెల్లింగ్ లైన్ అంట. హ్యావింగ్ ద కాస్ట్, కానీ దాని ధర 13,800. 13,800 అయితే నువ్వు 4,600 ఎలా రద్దు చేస్తావు? ఇక మిగిలింది ఉంది చూసావా? మిగిలిందంటే 13,800 మైనస్ 4,600 రూపీస్ ఏదైతే ఉందో ఆ మిగిలింది కూడా తీసి పారే అవతలకి అని చెబుతున్నాం మనం. మనం ఏంటి, ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుతున్నాం. 13,400 మైనస్ 4,600 ఈజ్ ఈక్వల్ టు 9,200 వచ్చిందండి మాకు. ఇది 9,200 వచ్చింది. ఇది కూడా తీసి వెయ్యము అని చెప్తున్నాం. సో మనం ఏం చేస్తాము అంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో దీనిలో నుంచి 9,200 తీసేస్తాం. అంటే 13,800 రూపీస్ బాగలేదని డిసైడ్ అయినాక మొత్తం తీసేయి, కానీ 4,600 తీసేశారు, మిగిలింది మేము తీసేస్తాం. నెక్స్ట్, ఏ పోర్షన్ ఆఫ్ దీస్ గూడ్స్, ఏ పోర్షన్ ఆఫ్ దీస్ గూడ్స్ అంటే ఇదిగోండి 13,800 లో సగం చేయి. దీన్ని ఎంత వస్తుంది నీకు సగం చేస్తే? 6,000, 13,800/2, 6,900 పార్ట్ ఆఫ్ ది గూడ్స్. అలాగే ఇక్కడ కూడా 6,900 పార్ట్ ఆఫ్ ది. అయితే ఏమైంది? ఏ పోర్షన్ ఆఫ్ దీస్ గూడ్స్ వర్ సోల్డ్ ఇన్ March 2023 అంటే ప్రమాదం జరిగినట్టు సంవత్సరంలో అమ్మారంట. ప్రమాదం జరిగిన సంవత్సరమేనా లేకపోతే ఈ సంవత్సరమా? ప్రమాదం జరిగిన సంవత్సరమే. March 2023లో అమ్మారు. ఎట్ ఏ లాస్ ఆఫ్ 500 పార్ట్ ఆఫ్ ది గూడ్స్ అంటే 6,900ని 500 లాస్ కి అమ్మారు. అంటే ఎంత వసూలైంది అంటే 6,400 రూపాయలు వసూలైంది. సరే, అయితే ఏమైంది అంటే అవి ఎక్కడ కలిసి ఉంటాయండి? 2023 ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సేల్స్ లో కలిసి ఉంటాయి, అంతేగా అర్థం. అండ్ ఒరిజినల్ కాస్ట్ ఇదిగోండి. ఆ పార్ట్ అంటే ఎంత? పార్ట్ ఆఫ్ ది గూడ్స్ 6,900 నేను ఆల్రెడీ రాశాను కదండి. అవి కలిసి ఉన్నాయి. అది ఎప్పుడు? 2023 మార్చిలో అమ్మినటువంటి సేల్స్ లో. అంటే ఇక్కడ ఉన్నాయి కదా ఆ సేల్స్, ఇదిగోండి ఇవి అండి ఆ సేల్స్. 4,62,62,400 రూపాయల్లో ఎంత కలిసి ఉన్నాయి అంటే మనకి 6,400 రూపీస్ అమౌంట్ కలిసి ఉంది. సో తీసి పక్కన పడండి. తర్వాత ద రిమైండర్ ఆఫ్ దిస్ స్టాక్ వాజ్ నౌ ఎస్టిమేటెడ్ టు బి వర్త్ ఇట్స్ ఒరిజినల్ కాస్ట్. ఆ మిగిలిన సరికి ఏవైతే ఉన్నాయో దానిని ఒరిజినల్ కాస్ట్ 6,900 రూపాయలు అన్నాం కదండి, ఒరిజినల్ కాస్ట్ దానికి వాల్యూ చేశారు. సబ్జెక్ట్ టు ద అబోవ్ ఎక్సెప్షన్, గ్రాస్ ప్రాఫిట్ హ్యాడ్ రిమైన్డ్ ఎట్ ఏ యూనిఫామ్ రేట్ త్రూ ద ఇయర్, రైట్. సరే చూద్దాం, ఇది కూడా సమ్ చేసేసిందే మనం. ఇదిగోండి మొత్తం సమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా చూడండి. ట్రేడింగ్ అకౌంట్ వరకు వేస్తున్నా అండి, ఇందాకట్లాగానే. ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ వేసేద్దామా మెమోరాండం కూడా? ఇది ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్ అనమాట. ఆ పూర్ సెల్లింగ్ వాల్యూ ఏదైతే ఉందో తీసి పవతల పడేయడమే, ఈజీగా ఉంటది. ఓకే, ఇది మేము ట్రేడింగ్ అకౌంట్ అందాము. మెమోరాండం అనండి దీన్ని. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే నీకు 1/1/2023 టు 31/3/2023కి, ఓకేనా. తర్వాత ఇది వచ్చేటప్పటికి నీకు ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2022 అండి. స్టార్ట్ చేయండి. టు ఓపెనింగ్ స్టాక్
ఓపెనింగ్ స్టాక్ దీన్ని ఏమి మార్చొద్దు, రాసేద్దాం ఎంతో. పర్చేజెస్ లో మైనస్ 13,800 మైనస్ చేసేయండి. 13,800 రూపీస్ మైనస్ చేద్దాము. అసలు పర్చేజెస్ ఎంతో రాయలేదుగా, రాద్దాం. ఓకేనా. టు జీపీ ఇంకేమి లేవు కాబట్టి బై సేల్స్ నార్మల్ గా రాసుకోవడమే. బై క్లోజింగ్ స్టాక్ దీంట్లో మైనస్ ఆల్రెడీ కొంత మనం లెస్ చేసాము, ఇంకా 9,200 లెస్ చేయాలి. ఫూడ్ సెల్లింగ్ వాల్యూది కొంత లెస్ చేశారు కాబట్టి మిగిలింది 9,200. ఇక మనం మొత్తం కూడా రాసేద్దామండి. ఏది సమ్ము, ఇదిగోండి. 1,47,000 రూపీస్ ఫస్ట్ పాయింట్. ఓపెనింగ్ స్టాక్ ఇది, అవునా, ఏమి మార్చొద్దు. ఓపెనింగ్ స్టాక్ 1,47,000 రూపీస్. 1,47,000 ఓపెనింగ్ స్టాక్. రైట్. పర్చేసెస్ రాసుకో. పర్చేసెస్ వచ్చేటప్పటికి నీకు 7,96,000. దాంట్లో నుంచి 30,800 తీసేయండి. 7,96,000. 7,96,000. 7,96,000 లో నుంచి 13,600 తీసేసి 7,82,200 అండి. 7,82,200. రైట్. సేల్స్ వచ్చేటప్పటికి మనకి 9,74,000 సేల్స్. క్లోజింగ్ స్టాక్స్ 1,59,200. ఇదిగోండి, 1,59,200 లో నుంచి ఈ అమౌంట్ తీసేస్తే నీకు 1,50,000 రూపీస్ వచ్చింది. ఇంతేగా, ఇంకేం లేవు. సో మనం జీపీ ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు. టోటల్ అమౌంట్ నీకు 0,0,0,4,2 11,24,000 అండి. ఇటు కూడా 11,24,000. మనం లెస్ చేస్తే నీకు 1,94,800. 1,94,800. సో రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఆర్జీపీ వచ్చేటప్పటికి డైరెక్ట్ గా 20% అండి. ఆర్జీపీ 20%. దాన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. మళ్ళీ స్టార్ట్. టు ఓపెనింగ్ స్టాక్ అండి. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ అయింది 1,50,000. టు పర్చేసెస్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. అలాగే బై సేల్స్ ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంది. చూద్దాం, సేల్స్ అండ్ పర్చేసెస్ చూద్దామండి. సేల్స్ అండ్ పర్చేసెస్ ఇదిగోండి. పర్చేసెస్ 3,24,000 అండి. పర్చేసెస్ 3,24,000. 3,24,000. సేల్స్ వచ్చేటప్పటికి 4,62,400. 4,62,400. ఇక్కడ మనం ఫూడ్ సెల్లింగ్ వాల్యూది అమౌంట్ ఉందండి, అది లెస్ చేస్తే నీకు ఎంతండి, మనం 6,400 6,900 రూపాయల విలువైన గూడ్స్ ని మనకి లాస్ కమ్మారు. 500 లాస్ కమ్మారు అంటే 6,400 రూపాయలు తీసేస్తే మనకి 4,56,000 వస్తుంది ఇక్కడ. 4,56,000. నెక్స్ట్ మనకి బై స్టాక్ ఎంత తర్వాత చూద్దాము. ఈలోగా మనం జీపీ అప్లై చేయాలి కదండి. జీపీ కనుక్కోవాలి అంటే ఈ మనకి ఇచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియో 25% మనకి, అంతే 20%. 20% ఆఫ్ 4,56,000 రూపీస్ కి ఎంతో చూద్దాం. 20% ఆఫ్ 4,56,000 ఇంటూ 20%. 91,200 వచ్చిందండి. 91,200 వచ్చింది. రైట్. ఇక బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి, మొత్తం చూద్దాం. 5,65,200. ఇదిగోండి, 5,65,200 రూపీస్. ఇటు పక్కన కూడా రాద్దాం. 5,65,200 రూపీస్ లో నుంచి మనం 4,56,000 లెస్ చేయండి. 5,65,200 మైనస్ 4,56,000 లెస్ చేస్తే 1,09,200 వచ్చిందండి. 1,09,200 వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, రండి పక్కకు రండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లెయిమ్ వాల్యూ కనుక్కోబోతున్నాము. సో యాక్చువల్ స్టాక్ కావాలి కదా మనకి. యాక్చువల్ స్టాక్ కనుక్కునే ముందు స్టాక్ ఎట్
ద డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎంత వచ్చిందండి మనకి? 4,09,200 కాదు. మనకి పార్ట్ ఆఫ్ ది గూడ్స్ అన్నారు కదండి, 13,800 డ్యామేజ్ అయితే దానిలో 6,900 లాస్ కమ్మితే ఇంకో 6,900 విలువైన సరుకుంది. దానికి ఎంత వాల్యూ కట్టారు ఏమీ చెప్పకపోతే కనుక మనకేం చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ గా దాన్ని 6,900 దీనికి యాడ్ చేసేయడమే. ఇందాక కూడా మనం చేసాం సమ్లో. సో ప్లస్ 6,900 ఈజ్ ఈక్వల్ టు 1,16,100 అండి. 1,16,100 అంతే. ఇప్పుడు సాల్వేజ్ వాల్యూ ఏమైనా ఉందా? మైనస్ సాల్వేజ్ వాల్యూ చూద్దాం. సమ్లోకి వెళ్ళిపోండి. సాల్వేజ్ వాల్యూ వచ్చేసి ఇచ్చారా లేదా? ఇదిగోండి 11,600 రూపీస్. పాలసీ 1,00,000. సో లెస్ చేయండి. 11,600 లెస్ చేయండి. మైనస్ 11,600 ఈజ్ ఈక్వల్ టు 1,04,500. 1,04,500 ఇదేంటి అంటే యాక్చువల్ లాస్ రైట్. ఇప్పుడు క్లెయిమ్ చూస్తాం. ఎలా? పాలసీ వచ్చేటప్పటికి 1,00,000 రూపీస్ డివైడెడ్ బై 1,16,100. ఏంటండి ఇది? మొత్తం మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి రోజున 1,16,100 ఇంటూ 1,04,500. సో మనం క్యాల్కులేట్ చేద్దాం. ఇంటూ 1,00,000 బై 1,16,100 is equal to 90,008 రూపీస్ వచ్చింది. 90,008 రూపీస్ వచ్చిందండి క్లెయిమ్. అంతే. ఇది ఒకటి చేసుకుంటాం మనం ఎక్కడ 90,000. ఇదిగోండి 9 రాశారులే. ఇదే సమ్ము మనకి ఎప్పుడు వచ్చిందంటే 2016లో మనకి రాలేదు, సిఏ వాళ్ళకి ఇచ్చారు 8 మార్కులకి. అది తీసుకొని ఇక్కడ కూడా ఇచ్చారు అంతే. ఓకే. నెక్స్ట్ పేపర్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. నెక్స్ట్ పేపర్ తీద్దాం ఆగండి. జూన్ 2024ఏగా నెక్స్ట్ పేపర్ అంటే. జూన్ 24 ఎక్కడున్నావు? జూన్ 24 డిసెంబర్. ఇదిగోండి జూన్ 24 పేపర్ ఇది. సిక్స్త్ బ్రాంచ్, సిక్స్త్ లో బి ఏమి ఇచ్చారు చూసారా? సేమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్సే కానీ మనకి ఇచ్చింది ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాస్ ఆఫ్ స్టాక్ కాదు.